గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎల్ఎన్జి సబ్స్టేషన్లు నిర్మించి వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వాటిని ప్రారంభించారు. అదృష్టవశాత్తు అవి మెచ్యూర్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన నిన్న చెబుతుంది ఏంటంటే అంతా నేనే చేసేసానన్న ధోరణిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు జపాన్ గురించి కూడా మాట్లాడారు, శ్రీ సిటీ గురించి కూడా మాట్లాడారు. నేను మనవి చేస్తున్నా, ద శ్రీ సిటీ ఎవరండి ప్రారంభించింది? మెడ్రాస్కి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటిది, పోర్టులకు దగ్గరగా ఉంది. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో శ్రీ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసి దానికి ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానివ్వండి, దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు డప్పాలు కొడుతున్నాడు కదా, 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, అద్భుతంగా పరిపాలన చేశానని ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు. చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూడండి, గ్రామాల్లో మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా మళ్ళా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గ్రామాలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ని మళ్ళీ వాళ్ళని ఏదో రేషనలైజేషన్ థీరీలో దాన్ని పక్కకు నెట్టేసే కార్యక్రమం, ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మళ్ళీ మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పెట్టి దగ్గరలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టారు. ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళుతూ ఉన్నాయి. వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు ఈ 7 మాసాల్లో పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. అవి రాలా, సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల పాటు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి. అప్పులు చేసి పప్పుకూడలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో ఇది శ్రీలంకలాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు.
ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే 4Ps అంట. పీపీపీపీ, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్, మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్, పీపుల్ ఏంటో నాకు అర్థం కాల. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేట్ గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనవి చేస్తున్నా. ఇంక ఈనిట ఉంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన మరో కామెడీ, అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. నాకు అర్థం కాల. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, ఎవడన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడ వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటి తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతాయి, చట్టం లేదు, ఏమీ లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పన్నాను అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేనిది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువు గారు మన పవన్ కళ్యాణ్